రైట్. చూద్దాం. అక్కడ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు అన్నదమ్ములు కలిసి దాన్ని ఏమంటారు క్రతువు చేసిన ఫొటోస్ మీరు చూడొచ్చు పక్కన టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అవి చంద్రబాబు నాయుడు గారు, రామ్మూర్తి నాయుడు గారు చూడొచ్చు. అంటే అవి చూపించాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఈయన ఏదో సుధపూసలాగా అడిగాడు కాబట్టి అవి దొరికాయి చూపిస్తున్నాం. రైట్. ఎనీవే, రామకృష్ణ గారు ఈయన రామ్ గోపాల్ వర్మ గురించి కూడా మాట్లాడారు. ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఆయన మీద కూడా కేసు పెడతారా? సెన్సార్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎందుకు పెడతారు? ఇక్కడ సినిమా గురించి పెట్టలా. సినిమా గురించి రిలీజ్ కాకుండా ముందే కోర్టులో పోరాడారు. సరే, కోర్టు ఆయన క్లియరెన్స్ ఇచ్చింది, రిలీజ్ అయింది. చూసారా చూడలేదా జనం? ఆ సినిమాలు వచ్చినా కూడా ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు, ఇది సెకండరీ. ఆయన సినిమా గురించి కాదు కదా కేసు. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా అత్యంత హేయమైన రీతిలో వీళ్ళని పోస్టింగ్లు పెట్టాడు, వీళ్ళ మీద వీళ్ళ ఫోటోలు మార్క్ చేసి అనేది ఇష్యూ. తర్వాత ఇంకో సినిమా యాక్టర్ ఇంకొక ఆయన ఏదో మాట్లాడితే అదొక కేసు. ఇట్లా జరిగినాయి. వాటిని కూడా ఆయన సమర్థించే ప్రయత్నం చేస్తే ఇంకా ఎలా దీన్ని చూడాలి మనం? వెంకటకృష్ణ గారు సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మొత్తం అంతా ఒకసారి మనం అనాలిసిస్ చేస్తున్నామంటే అది కేవలము ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అసలు కూటమి ప్రభుత్వము ఆడబిడ్డలపై జరుగుతున్నటువంటి అకృతాలను ఉక్కుపాదముతో తొక్కేయాలని చూస్తున్నది, చేస్తున్నది. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. కాబట్టి ఈ గత 5 సంవత్సరాల పాటు ఈ సోషల్ మీడియా సైకోలు జగన్ చెప్పినట్టు మన రాజేష్ గారు అన్నట్టుగా జాంబీలందరూ కలిసి ఏ విధంగా ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల పైన అయితేనేమి, జనసేన మహిళా కార్యకర్తల పైన అయితేనేమి ఎంత దారుణంగా ట్రోల్ చేశారో, ఎంత దారుణంగా మార్పింగ్ చేసి ఆడబిడ్డల ఉసురు పోసుకున్నారో అవన్నీ ప్రజలకు ఒక్కొక్కటిగా తెలుస్తోంది. మేము కూడా ఆశ్చర్యపోతున్నామండి ఈ కేసులు వచ్చిన తర్వాత ఆ కంటెంట్ బయట వస్తుంటే. అంటే సోషల్ మీడియాలో వీళ్ళు విమర్శలు చేస్తున్నారు, అసహ్యంగా పోస్టులు పెడుతున్నారనే మాత్రమే తెలుసు. కానీ ఆ డెప్త్ గా వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి మీరు అన్నట్లుగా నేనైతే కొడవలు ఎత్తిపై నరికేస్తానండి. అది వాస్తవం. నా చెల్లిపోయినా తల్లిపోయినా చేస్తే ఆ పని నేను చేస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు, మరి ఆయన వదిలిపెడతాం. ఇక్కడ వర్మ గారి విషయం కూడా మనం చెప్పుకోవాలి.